హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ పార్టీ భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తుందో, జాతీయ భద్రత అనే ప్రశ్న వచ్చినప్పుడు కూడా ఎంత అసహ్యకరంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో చెప్పడానికి లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు ఒక చిన్న ఉదాహరణగా ఉంటాయి. నరేంద్ర మోదీ గారు నిన్నగాక మొన్న 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించి మరీ క్లియర్గా చెప్పారు. ఎందుకు కాల్పుల విరమణ ప్రకటించారో చెప్పారు. చాలా విషయాలు వివరంగా మోదీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే 3వ దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ కాశ్మీర్కు సంబంధించి ఉండనే ఉండదు అని చెప్పి కూడా నరేంద్ర మోదీ గారు చెప్పారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఈ నెల దేశవ్యాప్తంగా ర్యాలీలకు ఒక స్కెచ్ వేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ ర్యాలీల ఉద్దేశం ఏంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు కదా, కాల్పుల విరమణ ఒప్పందం తానే కుదర్చాను అని. మరి ఆ వ్యాఖ్యల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నాడు, మాకు చెప్పాలి. ఇదనమాట కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్న. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ ఎందుకు నిలిపేశారో జవాబు చెప్పాలి. ఇది 2వ ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు పట్టుకుని దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ స్కెచ్ చేసింది, ఒక ప్రకటన జారీ చేసింది. ఎవరో పిల్లబచ్చాగాడు కాదు, ఎవరో పిల్లబచ్చా కార్యకర్త చేసినటువంటి స్కెచ్ కాదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్, మీడియా ప్రచార హెడ్ పవన్ ఖేరా, వీళ్ళిద్దరూ పాత్రికేయుల సమావేశం నిర్వహించి అందులో చెప్పారు. సో ఎంత దొంగవేషాలు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ చూడండి. ఏమండి, డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఒక మాట మాట్లాడితే రేపు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఎల్లుండి ఒక మాట మాట్లాడుతున్నాడు. వరుసగా మీరు 4-5 రోజుల ట్వీట్స్ భారతదేశానికి సంబంధించి ఏం పెట్టాడో డొనాల్డ్ ట్రంప్ తీసుకొని స్టడీ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఒకరోజేమో నేనే మొత్తం శాంతి దూతగా ఒప్పందం కుదిర్చాను అని చెప్పి మాట్లాడాడు. మనలో చాలా మంది నమ్మాం. ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు మన భారత ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మనకు అర్థమైపోయింది, అసలు డొనాల్డ్ ట్రంప్ కాదు, పాకిస్తానే కాళ్ల వెళ్లాబడి బతిమాలాడింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను భారత సైన్యం కొట్టేసరికి విధిలేని పరిస్థితుల్లో చేతులెత్తేసి మన భారతీయ డీజీఎంఓకి కాల్ చేశారు. ఇవన్నీ కూడా మన భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం ఒక విషయాన్ని ప్రకటించిన తర్వాత మీరు భారత ప్రభుత్వం చెప్పేది నమ్ముతారా ఒక భారతీయులుగా, లేకపోతే వేరే దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు చెప్పింది నమ్ముతారా అండి? దిస్ ఇస్ కాల్డ్ ఇంటిగ్రిటీ, దిస్ ఇస్ కాల్డ్ సావరెనిటీ. భారతదేశ ప్రధానమంత్రి ఒక ప్రకటన ఇచ్చారు, లేదు భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన ఇచ్చారు. వాళ్ళు చెప్పింది మీరు నమ్ముతారా, లేదు వేరే దేశానికి చెందినటువంటి అధ్యక్షుడు వాళ్ళ దేశం యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తాడు కదా ఆ దేశ అధ్యక్షుడు, భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాడా, ఆ దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తాడా? తన ప్రయోజనాల కోసం తాను పనిచేసుకుంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్, లేదు తన దేశ ప్రయోజనాల కోసం పనిచేసుకుంటాడు, అందులో తప్పేం లేదు, అది ఆయన ఇష్టం. కానీ ఒక క్లాష్ వచ్చినప్పుడు భారత ప్రధాని చెప్పింది నువ్వు నమ్ముతావు కదా ఒక భారతీయుడిగా, అదేది కూడా కాంగ్రెస్ పార్టీలో లేదండి. పదే గుచ్చుతూ ఉన్నట్టు గద్దముక్కులేసుకొని నరేంద్ర మోదీ గారిని తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు అని ఆల్రెడీ భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది, పక్కా క్లారిటీ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అస్సలు ఈ చర్చలకు ముగింపు పలకలేదు. చర్చలలో అమెరికా కూడా పాల్గొనడం వాస్తవం, గాని అసలు అమెరికా చెప్పనే లేదు. అమెరికా చెప్పడం వల్ల సీజ్ ఫైర్ చేయలేదు. అసలు అమెరికా ఏమాత్రం భారత్ పాక్ మధ్య సయోధ్య కుదర్చనూ లేదు. పీఓకేకి సంబంధించి అసలు మేము 3వ దేశాన్ని ఇన్వాల్వ్ చేసే ప్రసక్తే లేదు. అది భారత్ పాక్ మాత్రమే తేల్చుకుంటుంది. అందులోనూ పీఓకే విషయంలో రాజీ పడేదే లేదు. ఇంత స్పష్టంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రతిదీ నరేంద్ర మోదీ గారు తుమ్మిన తుమ్ము దగ్గిన దగ్గు నరేంద్ర మోదీ గారు ప్రకటించుకుంటూ కూర్చుంటారండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలా అన్నాడు, లేకపోతే ఫలానా చైనా అధ్యక్షుడు ఇలా అన్నాడు, ఆడలా అన్నాడు, ఈడలా అన్నాడు అంటే వాళ్ళందరికీ సమాధానం నరేంద్ర మోదీ గారు ఇచ్చుకుంటే ఎందుకు కూర్చుంటారు? ఇదేమన్నా రాజకీయంగా రోజు చేసేటటువంటి పొలిటికల్ డ్రామానా, పొలిటికల్ రెటారికా? లేటెస్ట్గా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఆయన కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటిది ద్వైపాక్షిక అంశము. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సైన్యం పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ సైన్యాన్ని మేము టార్గెట్ చేయలేదు, ఉగ్రవాద కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాము, ఇదే మేము ప్లాన్ చేసుకున్నాము. అయినా సరే పాకిస్తాన్ మా సలహా పట్టించుకోలేదు. భారతదేశంపై దాడి చేయడానికి వస్తే మన సైన్యం గట్టిగా ఉతికారేసి వదిలింది. కాశ్మీర్పై చర్చించాల్సినటువంటి ఒకే ఒక అంశం ఏంటి? పాక్ అక్రమంగా ఆక్రమించినటువంటి భారత భూభాగాన్ని ఖాళీ చేయడం మినహా మరొక దారి లేదు. అసలు ఆ పాయింట్లో 3వ దేశానికి సంబంధమే లేదు, 3వ దేశాన్ని మేము ఇన్వాల్వే చేయలేదు. ఇది చెప్తూ వస్తున్నారు. మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎలా తయారయ్యారంటే, ఇంట్లో ఉన్న డాడీ చెప్పేది నమ్మేటట్టు లేరు. పక్కింటి డాడీ ఏం చెప్తే పక్కింటి డాడీ చెప్పింది నమ్ముతున్నారు. మీ డాడీ చెప్పింది నువ్వు నమ్ముతావా, పక్కింటి డాడీ చెప్పింది నువ్వు నమ్ముతావా? ఈ దేశం మొత్తం ఒక కుటుంబము అని చెప్పి నువ్వు అనుకుంటే, ఈ దేశ ప్రధాని ఒక వార్ క్రైసిస్ సిచ్యువేషన్లో ఆయన ప్రకటించినటువంటి ప్రకటన నువ్వు నమ్ముతావా? అమెరికా అధ్యక్షుడు చెప్పింది నమ్ముతావా?
ఎప్పుడైతే భారత ప్రభుత్వం చాలా స్ట్రాంగ్గా రిటార్ట్ ఇచ్చిందో వెంటనే డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల క్రితం మళ్ళీ ట్వీట్ పెట్టాడు. నేను అలా అనలేదు, నేను సయోధ్య కుదిర్చాను, నేనే శాంతి చేశాను అని చెప్పి నేను అనలేదు, నేనేమన్నానంటే అని చెప్పి ఇంకో రకంగా మాట మార్చి చెప్తున్నాడు ఆయన. చదవండి లేటెస్ట్ ట్వీట్స్ అన్ని. తర్వాత బిజినెస్ డీలింగ్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. లేదో మొగుడు పెళ్ళామో కనుక కొట్లాడితే ఇద్దరు కలిసి డిన్నర్ చేయండి అని చెప్పి అమెరికాలో సలహాలు ఇస్తారే, ఆ టైప్లో సలహాలు ఇస్తున్నాడు. భారత్ పాకిస్తాన్ కూర్చొని కలిసి డిన్నర్ చేయండి అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అసలు ఆయనకు సమస్య యొక్క తీవ్రత ఏమిటి, సమస్యను ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేది ఆయనకు అనవసరం. బట్ ఆయనను మనం ఆపలేం, ఆయన మాట్లాడకుండా మనం ఆపలేం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికా అంటే మన భారతదేశం లాగానే అది కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశం. అటువంటి దేశానికి అధ్యక్షుడు ఆయన. నువ్వు అవి మాట్లాడకు ఇవి మాట్లాడకు, నువ్వు అసలు ఏం మాట్లాడకు అని చెప్పి మనం ఆపలేం. ఆయన మాట్లాడినవి ఎలా ఉన్నాయి ఎలా లేవు అన్నది ఆ దేశంలోనే ఆల్రెడీ పెద్ద చర్చ వస్తుంది. ఆల్రెడీ ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్లే పెద్ద పెద్ద వ్యాసాలు రాసి ఉతికారేస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినటువంటి మాటల్ని. కొన్ని గంటల క్రితం ఒక వ్యాసం చదివాను నేను. భారతదేశం పాకిస్తాన్ చితగొట్టి పారేసింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లేపేసింది 11 ప్రాంతాలలో, దాంతో కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాను అని చెప్పి వ్యాసాలు రాస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు సైన్యంలో పనిచేసి 2-3 యుద్ధాలలో అనుభవం ఉన్నటువంటి సీనియర్స్ అమెరికాలో వాళ్ళు రాస్తున్నటువంటి వ్యాసాలు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలట, డొనాల్డ్ ట్రంప్ ఏదో వ్యాఖ్యలు చేశాడు, భారత్ పాక్ రెండింటి మధ్య కాల్పుల విరమణ తానే చేయించాను, ఒప్పందం తానే కుదిర్చాను అని చెప్పి వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నాడు అని చెప్పి ఒకటే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని తిట్టాలి, డొనాల్డ్ ట్రంప్ని విమర్శించాలి, మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ అవతల నుంచి ఏదో అనాలి. అవన్నీ కాస్త భారత్ అండ్ అమెరికా 2 దేశాల మధ్య ఒక రచ్చకు కారణం అవ్వాలి, 2 దేశాల మధ్య రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవ్వాలి, మరకలు పడాలి రిలేషన్షిప్ మీద. అమెరికాకు భారతదేశానికి మధ్య స్నేహం చెడిపోవాలి, దూరం పెరగాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టేషన్ అండి. అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనికిమాలిన వ్యాఖ్యలకు సమాధానాలు ఇవ్వడం కానీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలను పట్టించుకోవడం కానీ ఎప్పుడూ చెయ్యరు. అసలు ఇది నా లెవెలే కాదు అన్నట్టు వేరే వాళ్ళతో ఆన్సర్ ఇప్పిస్తుంటారు మీరు చూస్తే. అంటే పనికిమాలినటువంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మోదీ గారికి దానికి సమాధానం ఇస్తూ కూర్చొని తన లెవెల్ తాను పడేసుకోరు. అమెరికా అధ్యక్షుడు తన లెవెల్ తాను కాపాడుకుంటున్నాడా లేదా అని అమెరికాలో ఉన్న ప్రజలకు బాగా తెలుసు. ఆయన వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడనే చాలా బాగా తెలుసు. చైనాతో డిష్యూమ్ అన్నాడు, మళ్ళీ ఏదో టారిఫ్లు 80% తగ్గిస్తున్నానన్నాడు, ఏంటంటో చేస్తున్నాడు ఆయన. నిలకడ లేనటువంటి మనిషి. నువ్వు ఆ మనిషి మాటలు పట్టించుకుంటావా? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాటలు పట్టించుకుంటావా? మోదీ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారండి, పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది, పక్కా క్లారిటీ ఇచ్చారు. నమ్మడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. సీజ్ ఫైర్ చెప్పేసరికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక అకస్మాత్తుగా ఇందిరాగాంధీని పైకి తీసుకొని వచ్చింది. ఇందుకే అండి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వెళ్తే అక్కడ కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ? ఓట్లల్లో. ఎందుకు ఏ రాష్ట్రంలో కూడా ఓట్లు పడట్లేదు కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా అంటే ఇదే కారణం. జాతి ప్రయోజనాలు దేశ భద్రత కంటే కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలు చేయడము, ఒక వార్ క్రైసిస్ వచ్చినటువంటి సిచ్యువేషన్ లో కూడా భారత ప్రధానమంత్రి మీద విషం చిమ్మడము, ఇది వీళ్ళు చేస్తున్నటువంటి పని. ఇప్పుడు వీళ్ళు దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తారట, మళ్ళీ జై హింద్ ర్యాలీలు అని చెప్పి దానికి పేరు పెట్టారు. ఆల్రెడీ సమాధానం చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ నువ్వు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాలి అంటే ఏంటి? చెవులు పనిచేయట్లేదా, మెదడు పనిచేయట్లేదా? ఆలోచించండి.